నమస్కారం. నేను మీ అర్జుల అప్పలరాజు, పందిర్తి నియోజకవర్గం జనసేన పార్టీ. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పందిర్తి నియోజకవర్గం నుండి గాజు గ్లాస్ గుర్తుపైన శ్రీ పంచకాల రమేష్ బాబు గారు పోటీ చేస్తున్నారు. అలాగే పందిర్తి నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే, అలాగే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మరొకసారి అన్నమరెడ్డి అదీపరాజు గారు పోటీ చేస్తున్నారు. అయితే అన్నమరెడ్డి అదీపరాజు గారు ఎప్పుడైతే రమేష్ బాబు గారు నాకు ప్రత్యర్థిని భావించారో, ప్రకటన చేశారో, అప్పటి నుండి ఇప్పటి వరకు కంటి మీద నిద్ర కూడా ఆయనకి లేకుండా పోతుంది. చాలా దురదృష్టకరం ఈ సంఘటన, నాకు చాలా బాధ కలిగిస్తుంది. అయితే ఆయన ఓటమి భయంతోనో, లేకపోతే ఈ రమేష్ బాబు గారిని ఎలా ఎదుర్కోవాలో తెలియకో, లేకపోతే ఆయన అసమర్థత వలన అన్నమరెడ్డి అదీపరాజు గారు పదే పదే రెండు అంశాలని ప్రెస్ మీట్లలోనే, అలాగే విలేజ్లలో ప్రచారంకి వెళ్ళేటప్పుడు రెండు అంశాలు తెరపై తీసుకొస్తున్నారు. ఒకటి ఏంటంటే ఆయన స్థానికుడు కాదని, రమేష్ బాబు గారు స్థానికుడు కాదని, అలాగే ఆయన పదే పదే రెండు పార్టీలు మారుతూ ఉంటారనేసి ఆయన చెప్తున్నారు. నాకు తెలియగలుగుతున్నానండి, ఆయన పార్టీలు మారుతున్న వ్యక్తిని మీ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా పార్టీలో చేర్చుకొని విశాఖ అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు పదవి ఎలా ఇచ్చారు? అలాగే ఇతరత్ర ఎన్నో పార్టీలు ఎందరో మారుతూ ఉంటారు అనే సందర్భం పెట్టి, అది పార్టీ మారిన వారు ఎవరు లేదు. అన్నమరెడ్డి అదీపరాజు కూడా భవిష్యత్తులో పార్టీ మారిపోవచ్చేమో, అది ఎవరు చెప్పలేము కూడా. అలాగే స్థానికుడు కాదని చెప్తున్నారండి. స్థానికుడు కాదని చెప్తున్నప్పుడల్లా ఈ ఏపీలోని వైసీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని ఎక్కడి నుండో తీసుకొచ్చి పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎందరో ఉన్నారు. ఎక్కడి వరకు వెళ్ళిపోయింది, మన విశాఖ జిల్లాలోనే ఎందరో ఉన్నారు. గతంలోని ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తి, అలాగే ఎంవివి సత్యనారాయణ ఎక్కడి నుండి వచ్చారు? మన విశాఖ వాడు కాదే. అలాగే ఇప్పుడు ఎంపీగా బొత్స ఝాన్సీ గారు ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నారు వైసీపీ నుండి. ఆమె ఎక్కడి నుండి వచ్చారు? ఇక్కడ వారు కాదే. అలాగే అవంతి గారు, ఆయన ఎక్కడి నుండి వచ్చారు? కాదే. మరి గతంలో విజయసాయి రెడ్డి గారు, అలాగే ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు ఉత్తరాంధ్రపైన పెత్తనం సాధిస్తున్నారు. ఎక్కడో రెడ్డి నుండి, రాయలసీమ నుండి వచ్చి ఉత్తరాంధ్రలోని వైసీపీ నుండి సమర్థవంతంగా పరిపాలన చేసిన వాళ్ళు ఎవరు లేరా? అందరూ అసమర్థులా? అక్కడ నుండి తీసుకొచ్చారు. మరి స్థానికుడు గుర్తుకు రాలేదా మీకు? అప్పుడు ఈరోజు రమేష్ బాబు గారిని ఎలా ఎదుర్కోవాలో తెలియక, దిక్కుతోచని స్థితిలోని ప్రజల్లోనే ఆయనకు సానుభూతి పెరిగిపోవడం, సానుకూలత ఉండడం వల్ల ఎలా ఆయన 2024లో ఆయన గెలిచేస్తారనే ఉద్దేశంతో ఆయన్ని రెండు అంశాలపైన బదనం చేయాలని చూస్తున్నారు. కానీ ప్రజలు అయితే నమ్మే పరిస్థితులు అయితే లేరండి. ఎందుకంటే ఆయన 2009లో ప్రజారాజ్యం నుండే ఆయన గెలిచి ఉన్నారు, ఆయన అభివృద్ధి చేసి ఉన్నారు, ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ఈ రోజు అన్నమరెడ్డి అదీపరాజు గారు చెప్తున్నారు, నేను ఫోన్ చేస్తే, అలాగే పిలిచినా సరే పలుకుతాను, ఓడినా గెలిచినా సరే నేను పందిర్తి నియోజకవర్గంలో ఉంటాను, బాధల్లోని కష్టాల్లోనూ నేను ఉంటాను అని కలబుల్లి మాటలు చెప్తున్నారు. ఇదే అన్నమరెడ్డి అదీపరాజు గారు 2019లో గెలిచిన తర్వాత 2024 వరకు ఎందరో మా గ్రామానికి రాలేదు, మాకు అభివృద్ధి చెందలేదని ఎన్నో నిరసన సేవలో ఎంతో మంది కార్యకర్తలు కూడా మనోవేదన గురైన సంఘటనలు మనం ఎన్నో చూసాం. అన్నమరెడ్డి అదీపరాజు గారు ఈరోజు చెప్తున్నారు, నేను పరవాడ మండలంలోని దళైపాలెం గెస్ట్ హౌస్ లో ఉంటాను, నేను రాంపురంలోనూ ఉంటాను, ఇక్కడే తిరుగుతూ ఉంటానని చెప్తున్నారు. అదే రమేష్ బాబు గారు అయితే ఎలమంచి వెళ్ళిపోతారు, లేకపోతే వైజాగ్ వెళ్ళిపోతారు, లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళిపోతారు అంటున్నారు. అయ్యా, మీరు అన్నమరెడ్డి అదీపరాజు గారు మీరు పరవాడ మండలంలోని దళైపాలెంలోని ఏం ఉద్ధరించారు? ముచ్చలంపల్లి మత్స్యకారులకు ఏమైనా న్యాయం చేశారా? మీ ఆక్వా పరిశ్రమలని ఉప్పిటేను మొత్తం ధ్వంసం చేసి మత్స్యకారులు తీవ్ర అన్యాయం చేశారు కదా మీరు. మరి పరవాడ పరిశ్రమ నుండి వచ్చిన వ్యర్థాలు సముద్రంలోకి కలిసి మా మత్స్య సంస్థ మొత్తం నాశనం అయిపోయింది కదా, మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు కదా, మీరు తెక్కొనపాలెం ఉద్యోగాలు పర్మనెంట్ చేయలేదు కదా. ఇలాగా మీరు అనేక చేశారు. అలాగే తాడి తరలించారా? లేదు కదా. దేవాడ కానీ, స్వయంభవరం కానీ, లేకపోతే పిట్టవనపాలెం కానీ ఈ ఎన్టీపీసీ యాష వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎక్కువైపోయి ప్రాణాలు కోల్పోతున్నారు, గగ్గోలు పెడుతున్నారు. ఇప్పుడు కూడా ఎన్నికలను బహిష్కరిస్తామని ప్రకటన కూడా చేశారు స్వయంభవరం వాళ్ళు. ఈ సమస్యలను మీరు పరిష్కారం చేయలేదు కదా. మీరు లంకిలపాలెం నుండి సబ్బవరం వెళ్ళే రహదారి ఎలా ఉందో ఒకసారి చూసారా? ఎన్ని గుంతలు ఉన్నాయో చూసారా? సబ్బవరం హైవే దాటిన తర్వాత వేపకొండ వెళ్ళే మార్గం ఎలా ఉందో మీరు చూసారా? ఇవి కదా మీరు చేయవలసింది. అవి చేయకుండా రమేష్ బాబు గారు నాన్ లోకలు పార్టీలు మారుతారు. ఇదా మీరు నిజంగా సిద్ధచుట్టు ఉంటే, మీకు దమ్ము ఉంటే నేను ఇంత అభివృద్ధి చేశాను, ఆయన 2009 నుండి 2014 వరకు గెలిచి ఏమీ చేయలేదు, నేను ఇది చేశాను, అది కాదు. మీరు అభివృద్ధి కోసం మాట్లాడాలి కదా. ఏం పంచగ్రామాలని సమస్య పరిష్కరించే నువ్వు ఎన్నికలకు వెళ్తాను 2024 ఓటు అడుగుతారన్నారు, మరి పరిష్కారం చేయలేదు కదా. మీరు ఓట్లు ఏమోహం పెట్టుకుని అడుగుతున్నారు? ఇప్పుడు గ్రామాల్లోకి వస్తున్నారు, మళ్ళీ ఒక తప్పులు జరిగిపోయాయి, తెలియక చేస్తాను, మళ్ళీ నాకు అవకాశం ఇవ్వండి అని మీరు చెప్తున్నారు. మరి మీరు కలుపుల మాటలు చెప్పినట్లు కదా. మోసం చేస్తుంది పందిర్తి నియోజకవర్గం ప్రజలను, మోసం చేస్తుంది, వంచిస్తున్నది మీరు అన్నమరెడ్డి అదీపరాజు గారు. మీరు సార్, మీరు రమేష్ బాబు గారు కాదు. ఎందుకంటే మీకు అభివృద్ధి కోసం మాట్లాడుకుంటూ చెప్పడం మా నాయకుడు ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు. పంచ సుజాత నగర్లో ఆయన సొంతంగా ఇల్లు కూడా కట్టబోతున్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళిపోరు, ఎవరిని పిలిస్తే ఎక్కడికైనా సరే వస్తారని చెప్పి మీకు అంతగా సరదాగా కుతూహలంగా ఉంటే చెప్పండి, ఒక టైం ఒక ప్లేస్ చెప్పండి, మా నాయకుడు వస్తారు. పందిర్తి నియోజకవర్గం మీరు ఎంత అభివృద్ధి చేస్తారు, ఆయన ఎంత అభివృద్ధి చేస్తారు, రానున్న కాలంలోని ఎవరెంత అభివృద్ధి చేస్తారు అని కూడా మాట్లాడుకుందామని బహిరంగ చర్చకు వస్తారంటే రండి. మా నాయకుడు వస్తారు, రమేష్ బాబు గారు వస్తారు, ఖచ్చితంగా వస్తారు. ఆయన భయపడేవారు కాదు, ఆయన ముక్కుసుడిగా మాట్లాడతారు, ముందుకెళ్తారు, అభివృద్ధిలో ఆయన కమిట్మెంట్ ఉంటుంది ఆయనకి. మీలా కలబుల మాటలు చెప్పే నైజం కూడా కాదు ఆయనకి. అనుకున్నారంటే చేస్తారు. మా నాయకుడి మీద మాకు అంత విశ్వాసం ఉంది, ప్రజలు కూడా అంత విశ్వాసం ఉంది. కాబట్టి ఈ రోజు 2024లో పట్టం కట్టి అసెంబ్లీలోని పంచకాల రమేష్ బాబు అని నేను మాట వినబోతున్నామని మేము సగర్వంగా మేము చెప్పగలుగుతున్నామంటే మాకు అంత ధైర్యం ఉంది, మాకు అంత నమ్మకం కూడా ఉంది. మీరు ఈ రోజు ప్రతిసారి వెళ్ళి
మీరు పందిత్ నియోజకవర్గంలో ఏమైనా యువతకు ఏమైనా ఉపాధి కల్పించారా, లేకపోతే రైతులకు ఏమన్నా కోల్డ్ స్టోరేజ్ లాంటివి కానీ రైతులకు ఏమైనా న్యాయం చేశారా, మహిళలకు ఏమైనా న్యాయం చేశారా, చదువుకున్న పిల్లలకి ఏమైనా ఉద్యోగాలు ఇచ్చారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి మీరు ఏమైనా పరిశ్రమలు తీసుకొచ్చారా, లేకపోతే సబ్బవరం కానీ పర్వడం కానీ పందిత్తుకు కానీ మీరు ఏమైనా సరే విద్యా సంస్థలు కానీ తీసుకొచ్చారా, ఏమైనా డిగ్రీ కాలేజ్ కానీ తీసుకొచ్చారా, మెడికల్ కాలేజ్ కానీ ఏమైనా తీసుకొచ్చారా, ఏమైనా అభివృద్ధి పనులను ఏమైనా తీసుకొచ్చా, పరిశ్రమలు ఏమైనా తీసుకొచ్చారా? ఇదేమీ లేదే. ఏమనంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూడండి, సంక్షేమ పథకాలు చేసాం ఒక 4-5 విద్యా దీవెన, లేకపోతే నాన్న తడిగొడ్డ, అమ్మఒడి ఇలాంటి 4-3 పథకాలు పేరు చెప్పి పబ్బం గడుపుకుంటున్నారు తప్ప మీరు చేసింది ఏమీ లేదండి. పందిత్ నియోజకవర్గం ఉద్ధరించింది ఏమీ లేదు. అనాథముడు కూడా పనికి రాకుండా చేస్తారు మీరు. అలాగ అయిపోయింది. ఎవరో నియోజకవర్గంలోని మండలానికి ఒక సాడ్ ఎమ్మెల్యేని సృష్టించుకొని మీరు వాళ్ళు దోచుకోవడానికి టైం సరిపోయింది. అలాంటి పరిస్థితిలో ఉన్నారు. మిమ్మల్ని విమర్శించట్లేదు, ఇది వాస్తవం. ఇది కూడా మీకు కూడా తెలుసు. ప్రజలు ఓట్లు వేస్తారా లేదా అనేది మీరు భవిష్యత్తులోని మీకు ఇప్పుడే తెలిసిపోయింది. భవిష్యత్తులోనే అది అఫీషియల్ గా మీరు చూడబోతున్నారు. రమేష్ బాబు గారి, మా నాయకుడు రమేష్ బాబు గారి గెలుపుని మీరు చూస్తారు. రానున్న కాలంలోని ప్రతి విమర్శకి మీరు ఇప్పుడు మాట్లాడుతున్న ప్రతి మాటకి కూడా జవాబు చెప్పవలసిన అవసరం అయితే ఉంటుంది. రమేష్ బాబు గారు ఎక్కడికి వెళ్ళిపోరు, పందిర్తి నియోజకవర్గం ఉంటారు, పందిర్తి ప్రజలతోనే ఉంటారు, పందిర్తి ప్రజల కోసం పాటుపడతారు. ఆయన అభివృద్ధి కోసం కమిట్మెంట్ తో పనిచేస్తున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అన్నవరెడ్డి అదీపరాజు గారు మీరు ఈ 2 విమర్శలు దీంతో పాటు మీరు ఎన్నికలకు వెళ్తారనుకుంటే మాత్రం ప్రచారం చేసుకుని పబ్బం గడుపుతారు మాత్రం ఘోర పరాజయం, ఇంకా ఘోర పరాజయం పొందుతారు. డిపాజిట్ లేకుండా ఓడిపోతారండి. ఇదైతే వాస్తవం. జై పంచకర్ల, జై జనసేన, జై హింద్.